వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మా ప్రియమైన అంబటి రాంబాబు గారు రోజువారీ షెడ్యూల్లో ఇప్పుడు ఇంకో కొత్త ఐటెం యాడ్ అయిపోయినట్టుందండి. అంటే ఎవరన్నా ఇన్ జనరల్గా పొద్దున్న లేవగానే బ్రష్ చేశారా, కాఫీ తాగారా, పేపర్ చదివారా, ఎవరితో మాట్లాడారా అన్నది పక్కన పెడితే ఈరోజు పెమ్మసాని గురించి ఏమనాలి, పెమ్మసాని గురించి వాళ్ళు ఏ వీడియో చేయాలి, పెమ్మసానికి ఎలాంటి వార్నింగ్ ఇవ్వాలి, పెమ్మసాని గురించి ఏం చెప్పాలి, పెమ్మసాని గురించి ఎవరితో చెప్పించాలి, ఇగో ఇలాంటి ఆలోచనలు ముందుకు వస్తున్నాయి అని చెప్పని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. ఇంకా మాట్లాడితే కల్లో కూడా పెమ్మసాని వస్తున్నాడేమో అన్నటువంటి మాట కూడా మాట్లాడుతున్నారు. అంటే ప్రెస్ మీట్ అంటే ఒకప్పుడు ప్రభుత్వం మీద విమర్శలు చేసేవాళ్ళు, ప్రభుత్వం తప్పు చేస్తోంది ఇది అని చెప్పని. కానీ ఇక్కడ అంబటి రాంబాబు మాత్రం పెమ్మసాని స్పెషల్ ఎడిషన్ అన్నట్టుగా మారిపోయింది అనేది నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయన వీడియోల కింద కావచ్చు, ఆయన చెప్పే ట్వీట్స్ కింద కావచ్చు అన్నింటికి. ఎందుకనంటే చంద్రబాబు కుటుంబం మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంలో అదేనండి స్పర్ ఆఫ్ ద మూమెంట్లో అనుచితమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, అసహ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు గారు సాయంత్రానికి వచ్చి నేనేంటి ఆ మాట అన్నమేంటి అన్నటువంటి ఆ పశ్చాత్తాపాన్ని ప్రకటించారు తప్ప సారీ చెప్పలా. ఆయన సారీ చెప్పడు, ఆయన మాత్రం అందరూ సారీ చెప్పాలి. సో అప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ చేసినటువంటి వ్యాఖ్య సినిమా చూపిస్తాం, అప్పట్లో బాగా వైరల్ అయింది. అంబటి రాంబాబు నీకు సినిమా చూపిస్తా ఉన్నారు ఆయన. సో అప్పటి నుంచి ఆయన జరిగిన ప్రతి రాజకీయ పరిణామాన్ని ఆ సినిమా డైలాగ్తోనే లింక్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా సినిమా పార్ట్ 2నా లేదంటే ఇంటర్వెల్ బ్లాకా, క్లైమాక్స్ ఏమైనా ఇంకా ఉందా అని చెప్పి సెటైర్లు కూడా గట్టిగానే పడుతున్నాయి. ఇంకోవైపు ఏమో ఇంత మాట్లాడుతున్న అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఇది మొన్న యానిమేషన్ వీడియో చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. ఏమని పెమ్మసాని చేతికి సంఖ్యలు వేసిన దాని మీద ఆల్రెడీ గుంటూరులో కేసు నమోదైంది, దాని మీద వివరణ తీసుకుంటారా, అరెస్ట్ చేస్తారా అనేది ఒకటైతే మొత్తానికి కేసు పెట్టిన దాని మీద నా మీద కేసు పెట్టించారు. దేనికి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఒక వీడియో చేయించి చేతికి సంఖ్యలు వేసాను కదా, రాబోయేది మా జగనన్న ప్రభుత్వం, ఖచ్చితంగా పెమ్మసాని నీ చేతికి సంఖ్యలు వేసి అరెస్ట్ చేస్తాం, కాస్కో ఖబర్దార్ అంటూ హెచ్చరిక కూడా చేశారు. అయితే ఇన్ని చేస్తుంటే చాలాసార్లు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విలేకరులు అడుగుతున్నారు, సార్ ఏంటి అంబటి రాంబాబు వ్యాఖ్యల మీద మీ స్పందన ఏంటి ఇది అంటే, ఆయన ఎక్కడ స్పందించిన దాఖలాలు ఏమీ కనిపించట్లా, ఎక్కడా లేదు. చాలా క్లియర్గా చెప్తున్నారు ఒక్కటే మాట, ఏమంటే ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఆల్రెడీ అయిన పనులు ఉన్నాయి, వాటి ప్రోగ్రెస్ ఏంటి అనేది పబ్లిక్కి చెప్పాలి, ఎవడెవడి గురించో టైం కేటాయించేంత తీరిక నాకు లేదు. సింపుల్గా ఒక్క సెకండ్ కూడా నేను అంబటి రాంబాబు గురించో ఇంకొకళ్ళ గురించో రోజా గురించో టైం కేటాయించను, ఇట్స్ కంప్లీట్లీ నాన్ సెన్స్ అని చెప్పి పబ్లిక్లోనే చెప్పేశారు. సో ఇక్కడ అంబటి రాంబాబు గారు ఆయన స్థాయిలో, ఆయన శైలిలో రియాక్షన్ కోసం ఎంత ట్రై చేస్తున్నా, ఎంత ప్రొవోకేట్ చేస్తున్నా, ఎంత పోక్ చేస్తున్నా సరే ఆ పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర నుంచి ఎక్కడ రిప్లై అనేది రావట్లేదు. పరిస్థితి అలాగే ఉంది. సో అంబటి ప్రతిరోజు పేరు చెప్తుంటే పెమ్మసాని మాత్రం కనీసం ఒక సీన్ కూడా పెట్టని వాట్సాప్ యూజర్ లాగా సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకుంటున్నారనే జోకులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటు అంబటి రాంబాబు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి సంఖ్యలు వేయిస్తాం, చూస్తాం, చర్యలు తీసుకుంటాం అంటూ డైలాగులు కొనసాగించడం. సో ఇవన్నీ ఎలా ఉన్నాయంటే సోషల్ మీడియాలో ఇవన్నీ మీమ్ క్రియేటర్స్కి బాగా పనిచేస్తున్నాయి. మొన్నటిదాకా మీమ్ స్టార్ జగన్మోహన్ రెడ్డి అయిపోతే ఆయన తర్వాత ప్లేస్ ఎవరిదా అని చూస్తున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏంటి మా జగనన్న తర్వాత నేనే ఉంటాననే విధంగా అంబటి రాంబాబు గారు ఈ మీమ్ స్టార్స్కి ఇప్పుడు ఒక సెలబ్రిటీగా మారిపోయారు. విచ్ ఇస్ యాక్చువల్లీ గుడ్. ఎందుకంటే అంబటి రాంబాబు గారికి మొత్తం స్టేట్ వైడ్ మంచి ప్రచారం వస్తుంది. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడితేనో లేదంటే ప్రెస్ మీట్ పెడితేనో, ఆయన సోషల్ మీడియాలో వీడియో పెడితేనో ఆయనకు అంత పాపులారిటీ లేదు. కానీ ఆయన మాట్లాడే వాటిని మీమ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో క్రియేటర్స్, వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి వైరల్ చేస్తుండేసరికి మొత్తం అంబటి రాంబాబు ఫ్యాన్ అసోసియేషన్ కూడా రేపో మాపో స్టార్ట్ అయ్యేలా కూడా ఉంది. సో ఈ మీమ్ క్రియేటర్స్కి రోజు నోట్స్ ఇస్తున్నారు వీళ్ళు, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ ఇవన్నీ కూడా అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంటే ప్రెస్ మీట్ మొదలైంది అంటే ఈరోజు పెమ్మసాని ఎన్నిసార్లు వినిపిస్తారో కౌంట్ చేద్దాం. అంటే అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకి స్వాగతం. ఈ కూటమి ప్రభుత్వం పెమ్మసాన్ని ఉపయోగించి నన్ను తొక్కేద్దామని చూస్తోంది. పెమ్మసాని ఒకసారి అన్నారా, మాజీ ఎమ్మెల్యే ముస్తాఫా గారిని అరెస్ట్ చేశారు గుజరాత్ వెళ్ళి పోలీసులు. ఈ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తోంది, పెమ్మసాని దీనికి సమాధానం చెప్పాలి. అంటే ఈ రకంగా ఎన్నిసార్లు పెమ్మసాని తలుచుకుంటారో అన్నటువంటి ఒక పాయింట్ని తీసుకొస్తున్నారు. సో అంబటి రాంబాబు గారు ప్రెస్ మీటింగ్ కాదు, ఆయన ఏం మాట్లాడుతున్నా కానీ కామన్గా ఉండేటువంటి ఒక పాయింట్ ఈ మధ్యకాలంలో వచ్చేది పెమ్మసాని పేరు. పెమ్మసాని ప్రతిరోజులో కనీసం ఒక్కసారన్నా తలుచుకోకుండా అంబటి రాంబాబు ఉండలేకపోతున్నారు అనేది ఒకటంటుంటే, సార్ రోజు పాపం మిమ్మల్ని తలుచుకుంటున్నాడు సార్, అదేదో పొద్దున్నే లేచి సహస్రనామాలు పఠించినట్టుగా పెమ్మసాని అంటున్నాడు సార్, ఆయన కనికరించండి, ఒక్కసారి స్పందించండి ప్లీజ్.
పెమ్మసాని చంద్రశేఖర్ గారు దయచేసి ఒక్కసారి స్పందించండి సార్, అంబటి రాంబాబు పేరైనా చెప్పండి సార్ అని చెప్పి మిగతా వాళ్ళు కామెంట్లు చేయడం. సో ఇంకొంతమంది ఏంటంటే ఒకళ్ళేమో ట్రైలర్ రిలీజ్ చేస్తుంటే ఇంకొకళ్ళు థియేటర్కి కూడా రాలేదు అన్నట్టుగా ఈ పొలిటికల్ కామెడీ సాగుతోంది అని సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. చివరాఖరికి ఎలా ఉందంటే రాత్రి నిద్రపోయిన తర్వాత కూడా కళ్ళలో పెమ్మసానే వస్తున్నాడేమో అంబటి రాంబాబు గారికి అని చెప్పి ముక్తాయిస్తున్నారు. పాపం ఏం చేస్తాం, చూద్దాం ఎక్కడ దాకా వెళ్తుందో ఈ కామెడీ సిరీస్ అనేటువంటిది. పెమ్మసాని అయితే స్పందించను అని చెప్పేశారు. ఒకసారి రిక్వెస్ట్ చేద్దాం, అంబటి రాంబాబు గారి అభిమానులుగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నిసార్లు తలుచుకుంటున్నారు సార్, ఆఖరికి కల్లో కూడా మీరే వస్తున్నారు అనేటువంటి విధంగా ఆయన ప్రవర్తన ఉంది కాబట్టి దయచేసి మీరు అంబటి రాంబాబు గారి గురించి ఒక్కసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పందించి ఆయనకి తగిన సమాధానాలు ఇవ్వవలసిందిగా ప్రేక్షకుల కోరిక మేరకు కోరుచున్నాము. అంతేనంటారా? ఇంతకీ ఆయన కల్లోకి వచ్చేది ఈయనేనా, లేదు పెమ్మసాని ఏమైనా స్పందిస్తారా? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.